చెప్పుకున్నాం కదా! మరి ఈ పాపం మనకి ఎలా తెలుస్తుందంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 20 వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టుదో తెలియబడుచున్నది. అంటే పాపం అంటే ఏంటో మనకి ఎలా తెలుస్తుందంటే, ధర్మశాస్త్రం వల్ల తెలుస్తుందట. ధర్మశాస్త్రం అంటే దేవుడు రాసిచ్చిన బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం చదివితే ఏది పాపము, ఏది మంచి నీతి, ఏది న్యాయం, ఏది అన్యాయం మనకు తెలుస్తది. ఇప్పుడు మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. మీ అందరికీ తెలీదు. మీరు చదువుకోలేదు కాబట్టి మీకు తెలీదు. ఒక రాజ్యాంగం ఉంది మనకు. ఒక రాజ్యాంగం ప్రకారంగానే మన దేశం అంతా నడుస్తది. ఆ రాజ్యాంగం లేకపోతే దొంగలెవరో తెలీదు, మంచోళ్ళెవరో తెలీదు, స్టేషన్‌లు, డాక్టర్లు, హాస్పిటల్స్, కోర్టులు ఏవుండవు. ఆ రాజ్యాంగం ఉండడం వల్ల తప్పు చేసిన వాడిని ఏం చేస్తున్నారు? జైల్లో పెడుతున్నారు. అలాగా మనకు రాజ్యాంగం ఉండడం వల్ల చట్టాలొచ్చాయి. రాజ్యాంగం ఉండడం వల్ల ఏది ఎలాగుంది, ఎవరు ఎలాగా అని ప్రతీది గూడా తెలుస్తుంది. అలాగే ఈ లోకంలో పాపం అంటే ఏంటో మనకు తెలియాలంటే ధర్మశాస్త్రం వల్లనే పాపం తెలుస్తది. ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు. ఇది దేవుడు రాసిన గ్రంథం గనుక, ఈ గ్రంథాన్ని చదవడం వల్ల నేను పాపం చేశానా? పాపం చేయలేదా? నాకు తెలుస్తది. ఇప్పుడు మీరు పాపం చేశారో లేదో నాకు తెలుస్తదా? నాకు తెలీదు. ఒకవేళ నేను మిమ్మల్ని అన్నాననుకో మీరు బాధపడతారు. అవునా? ఒకవేళ మీరు నన్ను అన్నారనుకో నేను బాధపడతాను. నేను పాపం చేశానో లేదో మీకు తెలుసా? తెలీదు. ఎలా తెలుస్తది? అమ్మా వింటున్నావా? ఆవిడకి ఎగేయండి వినమని చెప్పండి. ఆవిడ ఎక్కడో చూస్తుంది. ఇలా వినండి. ఒక మనిషి పాపం చేస్తున్నాడా అని ఎలా తెలుస్తదంటే ఈ గ్రంథాన్ని చదవడం వల్ల పాపం అంటే ఏంటో తెలుస్తది. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ గ్రంథాన్ని చదవాలని చెప్పాడు. ఏంటి ఈ చాలామంది మీరు చదువుకోలేదు కాబట్టి మీరు దీన్ని చదవలేరు. అప్పుడు మీరేం చేయాలి? చెప్పిన మాటలు వినాలి. వింటే మీకేమవుద్దంటే అర్థమవుతది. పాపం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఈ గ్రంథం వలననే పాపం ఏంటో మనకు తెలుస్తది. చూడండి ఇంకొక మాట అదే రోమాపత్రిక 7వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు. ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ ధర్మశాస్త్రం వల్లే పాపం ఏంటో నాకు తెలిసింది. లేకపోతే పాపం ఎలాంటిదో నాకు తెలీదు. అంటే పాపం ఏంటో తెలియాలంటే ఈ ధర్మశాస్త్రం ఇది చెప్తది. ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి ఇది చెప్తుంది. ప్రతి మనిషి పాపం చేస్తున్నాడా లేదా? పైకి బానే కనపడతారు అందరూ. అందరూ పైకి ఏం చూస్తారు? పైకి బానే చూసి మంచోడేనమ్మా అంటారు. పెళ్లి సంబంధానికెళ్ళాడు ఏం చేస్తున్నారు? ఈ కుర్రోడు చాలా మంచోడమ్మా అంటున్నారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత తెలుస్తుంది ఆడు పెద్ద తాగుబోతోడని. అవునా? అలా ఎన్ని ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మరి నాకు చాలామంది చెప్తారు. ఇదిగో పెళ్లి కాకముందు ఇంతుందన్నారు, అంతుందన్నారు. పెళ్లయిన తర్వాత ఏమీ లేదు. తర్వాత చాలా మంచోడన్నారు. పెద్ద తాగుబోతోడని. తర్వాత కొంతమంది అమ్మాయిల గురించి గూడా ఏంటి పెళ్ళయ్యే వరకు ఏం చెప్పరు. పెళ్ళయిన తర్వాత ఇంకొకళ్ళతో పెళ్లయిపోయింది. ఇలాంటివి చెప్తున్నారు. దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాగా ఏంటంటే మనుషులందరూ పైరూపాన్ని చూస్తారు. మంచోడేనండి బానే ఉన్నాడని అంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో మంచుందా? చెడుందా? చూస్తాడు దేవుడు. దాన్ని బట్టే అందరూ నా వైపు చూడాలి. అందరూ నా వైపు చూడండి. మన హృదయంలో మంచుందా? చెడుందా? అని దేవుడు మన హృదయాన్ని చూసే మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి పాపం అంటే ఏంటో మనకు తెలియాలంటే దేవుని గ్రంథం వల్లే తెలుస్తది. అప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యో! నేను పాపం చేశానా? ఇంతవరకు నేను పాపం చేశాను నాకు తెలియలేదు అని మనకు తెలిసినప్పుడు మనం ఆయన పాదాలు పట్టుకొని అడుగుతాం. ప్రభువా! నా పాపాలు క్షమించు ప్రభువా అని. ఆయన్ని అడిగితే ఆయన ఏం చేస్తాడంటే మన పాపాలన్నీ క్షమిస్తాడు. అందుకే మనం దేవుని వాక్యాన్ని చదవాలి. గనుక మరి పాపం ఎట్టిదో మనకు అర్థమైంది. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను పత్రిక ఆహ్, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం వల్లే మనం ఏం చేస్తున్నామంట? పాపం చేస్తున్నామట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించలేదనుకోండి మనం ఏ పాపం చేయలేదు. ఇప్పుడు మీరున్నారు. మీ పిల్లలకి ఇలా ఉండండి, అలా ఉండండి చెప్తారు. వారు మీ మీ మార్గంలో వింటే వారు బాగుపడతారా లేదా? అది మీ మాట వినకుండా వారి ఇష్టానుసారంగా తిరిగారనుకోండి బాగుపడతారా? బాగుపడరు. ఎందుకు దెయ్యం ఉంది. ఆళ్ళ పిల్లలు అయ్యో! నా మాట వినట్లేదు. నా కొడుకు చిన్నప్పటి నుంచి అని బాధపడరు. అలా మీరు ఇక్కడ చాలామంది
అమ్మ మరి మీ ఇంట్లో అందరూ అమ్మ మీ 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 పిల్లలు మీ మాట వింటున్నారంటే మా మాట వినలేదండి అని అంటారు. అమ్మ మీ పిల్లలు మీ మాట వింటున్నారంటే మా మాట వినట్లేదండి అంటారు. అలా ఎవరిని అడిగినా కూడా ఏంటి తల్లిదండ్రుల మాటలు వినలేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈరోజు తల్లిదండ్రుల మాటలు వింటే వాళ్ళ వాళ్ళందరి జీవితాలు బావుంటాయి. అంటే ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా ఏం కోరుకుంటది? బాబు మీరు మంచిగా ఉండండిరా, మీరు బాగుపడండి అని చెప్తారు. అంటే అందుకని మనం ఏం చేయాలంటే పెద్దల మాట వినాలి. తల్లిదండ్రుల మాట మనం ఏం చేయాలి? వినాలి. దేవుని మాట మనం వినాలి. ఆజ్ఞాతిక్రమమే ఎప్పుడైతే వాళ్ళ మాట వినమో మనకేదో సమస్యలో పడిపోతాం. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నామనుకో, దేవుడు ఒకవేళ మనం పడిపోయినా దేవుడు మనల్ని లేపుతాడు. అమ్మో! నా మాట ప్రకారంగా నా పిల్లలు నడుస్తున్నారు. వాళ్ళు పైకి లేపాలని దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలిస్తాడు. అందుకే మనం ఆజ్ఞని అతిక్రమించే వారుగా మనం ఉండకూడదు. ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళే కదా! పెద్దవాళ్ళే. నా మీద ఎంతో గౌరవించి చక్కగా ఎక్కడన్నా కనిపించినా వందనాలు పాస్టర్ గారు అంటున్నారు. తర్వాత మీరు చక్కగా నేను చెప్పిన మాట విని టైంకొచ్చేస్తున్నారు. ఆవిడ ఒక్కరితే రావదు. పక్కనే ఉంటది గానీ రాదు. మీరందరూ వస్తున్నారు కదా! వస్తున్నారు. అంటే మీరు పెద్దవాళ్ళైనా గూడా మీరేం చేస్తున్నారు? ఒక సేవకునిగా నేను చెప్పిన మాట వింటున్నారు. అలాగే మనం దేవుని మాట వినాలి. నేను చెప్పిన మాట మీరు వినకపోయినా దేవుని మాట మనం వింటే మన కుటుంబాలన్నీ దీవించబడతాయి. మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. దేవుడి మాటలు మన విడుపులో దీవించును గాక. ఆమేన్.